ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈ వారంలో నా సంపాదన చూడండి. లెడ్జర్‌లోకి వెళ్తాను. అది కాకున్నా కానీ ఎర్నింగ్‌లోకి వెళ్తాను. ఎర్నింగ్స్ ఈ వారం మొత్తం చూడండి. సండే వరకు ఇప్పటి వరకు 3,734 రూపాయలు కమిషన్ అంతా వంగ. దాంట్లో ఈ వారం మొత్తం డీజిల్ ఏం వేసుకోవాలి, మెయింటెనెన్స్ ఏం చేసుకోవాలి, లాగిన్ అవర్స్ కూడా చూడండి. అంటే టుడే 00 చూపిస్తుంది. వారం మొత్తంలో లాగిన్ అవర్స్ ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇగో ఇక్కడ చూపిస్తుంది 35 అవర్స్. కంప్లీషన్ స్కోరు 62 ఉంది. ఇంతకుముందు నాకు ఆర్డర్ వచ్చింది, ఇది క్యాన్సిల్ చేసిన కస్టమరు. నోటిఫికేషన్ కూడా చూడండి, ఆర్డర్ వాజ్ క్యాన్సల్డ్ అని. బుక్ చేయడం క్యాన్సిల్ చేయడం కస్టమర్ ఇష్టము. తర్వాత క్యాన్సిల్ చూడండి, ఏమని క్యాన్సిల్ చేసిండు. ఆర్డర్ రద్దుకు విచారణకు వెళ్తున్నాను. డ్రైవర్ కారణం అని కస్టమరు క్యాన్సిల్ పెట్టిండు. నేను ఈ కారణం తప్పు, ఎందుకంటే ఓవర్లోడ్ ఉంది, కారణం తప్పు అని పెడుతున్నా. ఓవర్లోడ్ ఓవర్ సైజ్ అని పెడుతున్నా. ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ అన్నాక ఫ్రిడ్జులు అవి ఉంటాయి, హైట్ ఉంటాయి కదా, అవి ఓవర్లోడ్ ఓవర్ సైజే కదా. కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. ఈ దానికి కరెక్ట్ అయిన సమాధానం పోర్టర్ ఇవ్వలేదు కాబట్టి నేను అసంతృప్తిగా ఉన్నా. తర్వాత రికార్డు పెడతా చూడండి, కస్టమర్ రికార్డు. ఫోన్ నెంబర్ తీసుకోండి. ఇది కస్టమర్ నంబర్, ఇది 999660400505. అది ఫోన్ కస్టమర్ నంబర్ రికార్డు. చలానా సమస్య కాదు కానీ అది ఎక్స్ట్రా చార్జ్ చేయాలి. చలానా ఎందుకంటే వెయిట్ని బట్టి హైట్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఫోటోలో నడుస్తుంది, మేము ఎక్స్ట్రా చార్జ్ అడిగే తీసుకుపోతాం అన్నట్లు. అట్లా చూసిండ్రా, కస్టమర్ అంత నిర్లక్ష్యంగా మాట్లాడి వేరే బుక్ చేసుకుంటాడంట. హోటల్లో నడుస్తా అంటే పోటరోడు అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు మనకు. కారణమేమో ఆయన కారణం. హైట్ ఉంటే కూడా చలాన్ వస్తే ఇస్తా అంటున్నాడు, హైట్కు అమౌంట్ ఇవ్వడంట. దానికి బాధ్యత పోటర్ వహిస్తుందా, మరి కస్టమర్ వహిస్తాడా? రోడ్డు మీద ఏమైనా ఏ సమస్య అయినా, ఎలాంటి యాక్సిడెంట్ అయినా పోటర్ బాధ్యతనా ఒక కస్టమర్ బాధ్యతనా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు మరి డ్రైవర్ అంటే? మేము రిస్క్ తీసుకుంటున్నాం కదా, ఆ రిస్క్కు తగ్గట్ల సంపాదన కూడా ఉండాలి కదా. రిస్క్ తగ్గట్ల సంపాదన లేదు. మళ్ళీ మానసిక వేదన పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కస్టమరు ఇటు పోటర్ ఇద్దరు కలిసి మా జీవితాలతోనే ఆట ఆడుతున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, డ్రైవర్ సోదరులు అందరి జీవితాలతోని పోటరు సంస్థ అనేది విపరీతంగా ఆడుకుంటుంది. దానికి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అందు గురించి అని వీడియో పెట్టడం జరుగుతుంది. కస్టమర్ ఎంత నిర్లక్ష్యం చూడండి. సరే వేరే బండి బుక్ చేస్తాం, పోటర్ రోడే అట్లా అవకాశం ఇస్తుండు. ఓవర్లోడ్ ఓవర్ వెయిట్ ఉన్నదని నేను మెసేజ్ పెట్టినప్పుడు ఆ నంబర్ నుండి మళ్ళీ బుకింగ్ వచ్చిందంటే పెద్ద వెహికలే ఆయనకు అలో ఇవ్వాలి, చిన్న వెహికల్ అలో ఇయ్యరాదు. మళ్ళీ ఆ సంస్థ ఎందుకు టేకప్ చేస్తలేదు? అట్లా మేము పెట్టింది నిర్లక్ష్యం చేస్తే కదా. మేము ఈ రిక్వెస్ట్ పెట్టింది అంటే మేము పెట్టిన రిక్వెస్ట్ తప్పని మమ్మల్నే నిర్లక్ష్యం చేస్తాం. రికార్డు కూడా ఉన్నారు కదా. ఓవర్లోడ్ ఓవర్ హైట్ వస్తే చలాన్ వస్తే నేను కట్టుకుంటా అంటున్నాను. చలాన్ వస్తే కట్టుకోవాలి, ఓవర్ హైట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే
గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినంత వరకే తీసుకెళ్తాం. పోర్టర్ పర్మిషన్ ఇచ్చినంత వరకే తీసుకెళ్తాం. ఎక్స్‌ట్రా కస్టమర్‌కు సపోర్ట్ చేయాలంటే మాకు ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంటేనే మాకు ఆదాయం ఉంటేనే అతనికి సపోర్ట్ చేస్తాము. అతనికి కూడా మాకు ఆదాయం గురించే మేము రోడ్డు మీదకొచ్చినాం. టైమ్ పాస్‌కు రాలేదు. అర్థమైందా? అందు గురించనే ఎక్స్‌ట్రా అడుగుతాం. మేమేమి కస్టమర్‌ని బ్లాక్‌మెయిల్ చేసి ఎక్స్‌ట్రా అడుగుతలే. ఆయన ఎక్కువ మాలేసినప్పుడు ఎక్కువ అడుగుతాం. నువ్వు కరెక్ట్‌గా పోర్టర్‌లో ఎట్లా రూల్ ఉన్నదో ఆ రూల్ ప్రకారం చేసి మేమెందుకు అడుగుతాం. మళ్ళా పోర్టర్‌లో కూడా అమౌంట్ చాలా తక్కువ. ఆ దారుణమైన పరిస్థితి. చూసిండ్రు కదా ఎర్నింగు. ఈ వారంలో నా ఎర్నింగ్ ఎంతుందో చూసిండ్రు కదా! వారం మొత్తం చూడండి. ఇగో మండే టు సండే వరకు రూ. 3,734 ఇది ఆదాయం. ఈ విధంగా అయితే నేను ఏం ఈఎంఐ కట్టాలి? ఏం మెయింటెనెన్స్ చేసుకోవాలి? నా ఫ్యామిలీ ఎట్లా నడుపుకోవాలి? నేను డ్రైవర్ శాలరీ ఎట్లా ఇయ్యాలి? ఏ విధంగా నేను ఫ్యూచర్ కోసం డబ్బులు దాచిపెట్టాలి? ఏదన్నా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తే దానికి ఎలాంటిగా నేను ప్రిపేర్ అవ్వాలి? తెచ్చిన అప్పులు ఎట్లా తీరవాలి? చెప్పండి మీరే. అంత నిర్లక్ష్యంగా, అంత దారుణంగా రేట్లు ఇస్తున్నారు. ఎంత దారుణం అంటే ఒక కారు 7 సీటర్ వెహికల్ బుక్ చేస్తే ఈ వాహనం ఎంత దూరం అంటే ఎన్ని కిలోమీటర్లకు ఎంత రేట్ ఇస్తుందో సేమ్ కార్ కూడా అదే 7 సీటర్ వెహికల్‌కి అదే రేట్ వస్తుంది. బట్ అది వెయిటింగ్ టైం లేదు. ఫ్రీ టైం లేదు. కారు వల్ల బెనిఫిట్స్ ఏముందంటే ఫ్రీ టైం లేదు. జల్దీ లోడింగ్, అన్‌లోడింగ్ జల్దీ అయిపోతాయి. అంటే పికపు, డ్రాపు జల్దీ అయిపోతాయి. బట్ ఈ దాంట్లో లోడింగ్ గానీ, అన్‌లోడింగ్ గానీ టైం పడతది. దానికి ఫ్రీ టైం ఇచ్చిండ్రు. అదే అమౌంట్‌లో ఫ్రీ టైం. మళ్ళా దాంట్లోకెళ్ళి ఓవర్‌లోడ్ తీసుకెళ్ళాలి. ఇల్లీగల్ ప్రొడక్ట్ తీసుకెళ్ళాలి. కస్టమర్ ఏదైనా గూడంగా భరించాలి. అంత తక్కువ రేట్‌లో గూడా తీసుకెళ్తే ఇంత నిర్లక్ష్యం పోర్టర్. మళ్ళీ ఇంకోటేంది, దీంట్లో వెయిట్ చూడండి కార్‌లో 700 అంటే 800 కల్లా 800 వరకొస్తది. బట్ దీంట్లో 1200 కేజెస్. 1200 కేజెస్ కెపాసిటీ. అంటే వెహికల్‌ని బట్టి ఉంది. ఇప్పుడు ఇది 7 సీటర్‌కు కంపేరింగ్ చేస్తే ఇది 8 ఫీట్‌కు కంపేరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు 500 కిలోలది అంటే టాటా ఏసీకి కంపేరింగ్ చేస్తే 5 సీటర్‌కు కంపేరింగ్ చేస్తే దానికి కూడా సేమ్ అదే పరాకు. అంతే రేట్ ఉంది. ఏ మాత్రం పరాకు లేదు. అది ఎన్ని కిలోమీటర్లకు 10 కిలోమీటర్లు బుక్ చేస్తే 10 కిలోమీటర్లకు ఎంత చూపిస్తుందో అదే రేటు దీనికి కూడా లోడింగ్ బండి కూడా ఇస్తుంది. ఫ్రీ టైం మళ్ళీ మీదికెళ్ళి ఎక్స్ట్రా బెనిఫిట్, ఎక్స్ట్రా లోడు మళ్ళీ దీనికెళ్ళి బెనిఫిట్. ఇంత నష్టాన్ని భరిస్తూ కూడా మధ్యలో ఓవర్‌లోడ్ ఉంటే, ఓవర్ హైట్ ఉంటే, ఓవర్ విడ్త్ ఉంటే వెనకాలకెళ్ళి వచ్చే యాక్సిడెంట్ అయినా అది మేమే భరించాలి. ఓవర్‌లో హైట్ ఉంటే అది మీదికెళ్ళి కింద పడిపోయినా, ఎవరి మీదైనా పడిపోయినా అది మేమే భరించాలి. బట్ కార్‌లో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. యాక్సిడెంట్ అయితే గూడంగా కారోడే యాక్సిడెంట్ చేసినోనికి మీద కేసు పెట్టారు. బట్ మాది ఓవర్ హైట్, ఓవర్‌లోడ్ ఉందని పోలీసోళ్ళు కూడా మాదే తప్పు అంటారు. అయినా గూడంగా మేమంత రిస్క్ తీసుకొని పోర్టర్‌కి సపోర్ట్ చేస్తే మాకేమో ఇంత నిర్లక్ష్యం చూసారా? అందుకని ఇంత టార్చర్, ఇంత బ్లాక్‌మెయిల్ చేస్తుంది కాబట్టి పోర్టర్ మీద కేసు పెట్టాలనుకుంటున్నా. నాకు నష్టపరిహారం ఇవ్వాలి. మా డ్రైవర్ సోదరులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ బాగుందనుకుంటే నాకు న్యాయం జరిగేంత వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.